గాలి వినోద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఏమంటారు సార్, అసలు ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఏ నోటిఫికేషన్లు ఏం మెన్షన్ చేస్తారో అదే ఫైనల్. కాకపోతే ఇక్కడ మందకృష్ణ ఎస్సీ రిజర్వేషన్స్ వర్గీకరణల ఆధారంగానే మీరు జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి వచ్చినటువంటి గతంలో ఇంతకుముందు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఆధారంగా అవే ఇట్లా ఈ విధంగా ఫిల్ చేయాలని చెప్పేసి అంటున్నారు. మీరు దీనిపైన ఏమంటారు? అంటే ఇప్పుడు వర్గీకరణ విషయంలో మందకృష్ణ గారికి మొదటి నుండి కూడా ఒక స్పష్టమైన విధానం లేకుండా పోయింది. నేను ఏమంటున్నానంటే ఇవాళ అది నోటిఫికేషన్ వర్గీకరణ అంశము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు వచ్చిన నోటిఫికేషన్లు అవి. ఇక రెండవది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆర్డినెన్స్ తెస్తా అన్నారు. మరి అప్పుడన్నా ఆర్డినెన్స్ తెప్పించడానికి కొట్లాడి తెప్పిస్తే ఆ ఆర్డినెన్స్లోనే మెన్షన్ చేసేవాళ్ళు ఈ అప్పుడు. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్స్ కాలే అప్పటికి. అవునవును. సో ఓన్లీ ప్రిలిమ్సే అయింది. కాబట్టి అట్లా మేము ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత వర్గీకరణ అమలు చేస్తాం, గ్రూప్ 1లా, గ్రూప్ 2లా, గ్రూప్ 3 ఇట్లా అమలు చేస్తామని చెప్పి ఆర్డినెన్స్లో పొందుపరిస్తే ఖచ్చితంగా దాన్ని అమలు చేయొచ్చు. అట్లనన్నా కూడా ఆ ఆర్డినెన్స్ విషయం కొట్లాడలే. అప్పుడు నోటిఫికేషన్లో ఈ అంశం లేదు. మరి వర్గీకరణ చేసిన తర్వాత ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత దీన్ని అమలు ఎట్లా చేస్తారు? కాదు, చట్టం ఒకవేళ చేసినా సరే, ఒకవేళ ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డి గారు చట్టం చేస్తారు. చేసినంత మాత్రాన దీంట్లో ఎట్లా అమలు అవుతుంది? ఎట్లా అమలు చేస్తారు? చేయలేరు. ఎందుకంటే అది ఆ చట్టంలో పొందుపరచాలే. ఆర్డినెన్స్ వేరు, చట్టం వేరు. సో ఇప్పుడు తెచ్చేది చట్టం. ఆర్డినెన్స్ అంటే సవరించుకోవడానికి వీలవుతుంది, కానీ చట్టాన్ని మళ్ళీ సవరించడం కుదరదు. కాబట్టి ఇవాళ ఈ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లకి ఈ చట్టం వర్తిస్తుంది తప్ప ఇప్పుడు గత నోటిఫికేషన్కి వర్తించదు. ఆర్డినెన్స్ తెచ్చి ఉంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేయమని చెప్పి మనం అడిగేటోళ్ళం. మళ్ళీ అప్పుడే ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు? 2-3 నెలలు ఆర్డినెన్స్ విషయంలో నువ్వు సైలెంట్గా ఎందుకు ఉన్నావు? అప్పుడే ఆర్డినెన్స్ తెచ్చి ఉంటే ఆ 2-3 నెలల తర్వాత చట్టం వచ్చేది. అప్పుడు ఈ ఆర్డినెన్స్ అంశాలన్నీ కూడా నువ్వు అమలు చేసేవాడివి. ఎందులో అమలు చేసేవాడివి? ఈ గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు. ఎందుకంటే గ్రూప్ మెయిన్స్ ఎగ్జామ్స్ కాలేదు కాబట్టి, అప్పటికి గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా కాలేదు కాబట్టి. సో ఇవన్నీ కూడా ముందే ఆర్డినెన్స్ వచ్చి ఉంటే అమలు చేయడానికి వీలయ్యేది. అవి ఆర్డినెన్స్ రాకుండా, నువ్వు కొట్లాడకుండా, ఆర్డినెన్స్ తేయకుండా ఇవాళ దాన్ని అమలు చేయమంటే ఏ రకంగా ముఖ్యమంత్రి చేస్తాడు? ఏ రకంగా చేసే అవకాశం ఉంటుంది? ఒక లా ప్రొఫెసర్గా నాకు నేను ఇప్పుడు ఏ రకంగా చేస్తాడు చెప్పండి? సో కాబట్టి ఇవాళ ఒకటి చట్టం ఎవరి చుట్టం కాదు. రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టలేదు. ఖచ్చితంగా ఒక చట్ట ప్రకారంగా దాన్ని చేయాల్సిందే. రేపు ఎవరు కోర్టు పోయినా మళ్ళీ దాన్ని ఆపే 100% పోతాడు నిరుద్యోగులు. నిరుద్యోగులు ఇప్పుడు మాలలు మాకు రావాల్సిన ఉద్యోగం మా దగ్గర రొటేషన్ అని పోతారు అనుకుందాం. రేపు ఒకవేళ అట్లా కనుక చేస్తే మాకు ఇంత మెరిట్ వచ్చిందని పోస్తే అప్పుడు కోర్టు అన్యాయం జరిగిన వాడికి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. మళ్ళీ దాంతో ఆగిపోతాయిగా. అది గత 10 సంవత్సరాల నుంచి లీకులు అయ్యి 10 నిరుద్యోగులు ఆవేదనలో ఉన్నారు. ఈ టైంలో నిరుద్యోగులు ఆవేదనలో ఉన్న టైంలో ఇలా మాదిగల పేరు మీద నువ్వు మళ్ళీ దాన్ని ఇవాళ ఆపుతానంటే కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే, నేను ఒక బీయింగ్ మాదిగ ప్రొఫెసర్గా చెప్తున్నాను, నీ చట్టబద్ధమైన పోరాటాలు చేస్తే సమర్థిద్దాం. ఎవరిమైనా వర్గీకరణ చట్టబద్ధమైన పోరాటం, దాన్ని సమర్థించడం, అది చట్టం రాబోతుంది, అది వచ్చేసిన తర్వాత వచ్చే నోటిఫికేషన్లలో రేవంత్ రెడ్డి అమలు చేయకపోతే ఆయన నిలదీస్తాం. ఖచ్చితంగా గల్లబట్టి నిలదీసి అడుగుతాం, మాకు రావాల్సిన వాటా ఇవ్వకుండా నువ్వు ఎట్లా ఫిలప్ చేస్తావు అంటాం. కానీ అది కాలేదు కదా. మరి ఇప్పుడు దాన్ని ఎట్లా ఆపుతావు? ఆపితే మరి యావత్ తెలంగాణలో ఒక లక్షలాది మంది, వాళ్ళ వేలాది మంది విద్యార్థులు క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా 560 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ముసలోళ్ళు అయిపోతున్నారు. ఇంకెంతకాలం ఆగుతారు? గవర్నమెంట్ నిజంగా మందకృష్ణ మాట ఏంటంటే మొత్తం క్యాన్సిల్ చేయాల్సిందే కదా. ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలను అన్నింటినీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంతే కదా. మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి కదా. మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి, నోటిఫికేషన్ ఇచ్చి అది నోటిఫికేషన్లో మెన్షన్ చేయాలి, మళ్ళీ నోటిఫికేషన్లో పెట్టాలి. పెట్టేసిన తర్వాత అప్పుడు వర్గీకరణ చట్టం రావాలి. వచ్చిన తర్వాత దానికంటే ముందు నోటిఫికేషన్ రావాలి. ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్. సో ఇది కాకుండా అయిపోయిన దాంట్లో ఇప్పుడు అమలు చేయమంటే ఎవరు చేయలేరు. అది రేవంత్ రెడ్డి తాత కూడా చేయలేడు. చేస్తే రేపు మళ్ళీ చట్టం ముందు దాన్ని సవాల్ చేస్తారు. మరి చట్టం ముందు సవాల్ చేస్తే అది ఆగిపోతుంది. సో దాన్ని ఆగిపోవడం వల్ల ఒక్క మాదిగలకే నష్టం కాదు,
అన్ని యావత్ తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలకు నష్టం. కాబట్టి ఆ రకంగా చేయకుండా ఉండాల్సి ఉండే కరెక్ట్ కాదు. నెక్స్ట్ నోటిఫికేషన్లో మనం ఖచ్చితంగా ఇది అమలు చేయకపోతే అప్పుడు మనం నిందించవచ్చు కానీ రేవంత్ రెడ్డిని. ఇప్పుడు గత నోటిఫికేషన్లో ఆయన ఆర్డినెన్స్ తెమ్మని నువ్వు కొట్లాడలేదు, నువ్వు అష్టదిగ్బంధం అప్పుడు చేయాల్సి ఉండేవి. నీ లక్ష తప్పులు నువ్వు ఆర్డినెన్స్ మీద కొట్టాల్సి ఉండేవి, ఎందుకు కొట్టలేదు నువ్వు? అప్పుడు కొట్టకుండా ఇప్పుడు చేస్తా అంటే ఎట్లా? అంటే ఇప్పుడు తెలంగాణ మిగతా వాళ్ళంతా నోట్లో మన్ను పోసాడట, అది కరెక్టా? ఏమన్నా అది ఎవరన్నా ఒప్పుకుంటారా? గత తెలంగాణ ఉద్యమంలో కూడా సకల జనుల సమ్మె విపరీతంగా జరుగుతున్న క్రమంలో కూడా ఆయన ఆ దీక్ష పెట్టాడు అక్కడ ఇందిరా పార్క్ దగ్గర, అది సమ్మె బంద్ చేయమని, సకల జనుల సమ్మె బంద్ చేయమని. నేను అప్పుడు కూడా నేను ఇదే మాట మాట్లాడినా. మాదిగ సమాజం అంతా ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక భూమిక పోషిస్తుంది. ఇవాళ మాదిగలంతా తెలంగాణకు వ్యతిరేకమైన ముద్ర పడుతుంది నీ ఒక్కని వల్ల. అవును, మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇవాళ నీ వల్ల మాదిగలంతా అయ్యో మామూలు అడ్డుకుంటున్నారు, మా ఉద్యోగాలు మా భవిష్యత్తు అడ్డుకుంటున్నారు మిగతా సమాజం అనుకోదా? నిజంగా ఆయనకి ఒకవేళ విధానం ఒకటి సరే మా ఈ నోటిఫికేషన్ జరిగితే సరే ఈసారి కోల్పోతారు కావచ్చు, ఫ్యూచర్లో అయితే బాగుంది, పర్మనెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక చట్టం వచ్చిన తర్వాత పర్మనెంట్గా వచ్చే అన్ని ఫ్యూచర్ ఉద్యోగాలు అన్నింటిలో కూడా ఇది అమలవుతాయి కదా. మరి దాన్ని చూసుకుంటావా, ఈ ఒక్కదాని గురించి ఆలోచిస్తావా? అది ఇప్పుడు అందులో కూడా ఈ ఒక్కదాని గురించి నువ్వు అడుగుతా జెన్యున్ లేదు కదా. జెన్యునిటీ ఉంటే అడుగు, నువ్వు దాన్ని ఎవరు కాదనట్లేదు. అంటే మీరు ఏమంటారు నాకు ఇక్కడ మందకృష్ణ మరి లీగల్గా ఒపీనియన్ తీసుకోక ఉద్యమం స్టార్ట్ పెడతారా లేకపోతే? నేను అదే అంటున్నాను, ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా ఉద్యమాలు స్టార్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ళు కావడానికి కారణం కూడా అదే. నేను అది కూడా చెప్తున్నా మీకు. ఎందుకంటే మన తెలుగు వెలుగులో ప్రజలకు చాలా పెద్ద ఎత్తున మీ వ్యూవర్స్ ఉంటారు కాబట్టి మా సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ 1994లో మాదిగ దండోర ఉద్యమం స్టార్ట్ అయింది. ఆయన 1992లో ఇందిరాశాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక జడ్జిమెంట్ 9 మంది జడ్జీలు ఇచ్చారు జడ్జిమెంట్. దాంట్లో ఏం చెప్పారు స్పష్టంగా అంటే ఏబిసిడిలోను బీసీలకు చేసుకునే అధికారం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్సీ ఎస్టీలను చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని 9 మంది జడ్జీలు ఇచ్చారు 92లో. వీరు 2024లో జడ్జిమెంట్ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడతారు. మందకృష్ణ అన్న ఏమంటారంటే నాకు తెలియదు ఏమని, ఎస్సీలకు కూడా ఎస్టీలకు కూడా ఏబిసిడి చేసుకోవచ్చు అనుకున్నా నేను, బీసీలకు మాత్రమే చేసుకుంటారనే విషయం రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే అధికారం ఉంటుందని నాకు తెలియదు, ఒక ఎస్సీ ఎస్టీలకు కూడా చేస్తారనే విషయం అనుకుని నేను ఉద్యమం ప్రారంభించిన అని ఎప్పుడు చెప్తాడు? 2024లో చెప్తాడు అన్నమాట. నువ్వు స్టార్ట్ చేసింది ఎప్పుడు? 94లో. అంటే అర్థమైంది నీకు న్యాయపరమైన అంశాలు తెలియదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు నువ్వు చదవలే, ఆ అంశాలు నీకు తెలియదు కాబట్టి ఇప్పుడు 3 తరాలు నష్టపోయినాయి. మరి తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం, తెలిసిన వాళ్ళుగా ఒక న్యాయశాస్త్రాన్ని 20 ఏళ్ళు బోధించిన వాళ్ళంగా ఇవాళ ఈ అంశాన్ని పక్కదారి పట్టేయడం తప్ప, మాదిగ విద్యార్థులను యువతను పక్కదారి పట్టేయడం తప్ప ఇది వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేది కాదు. వాళ్ళకి న్యాయం జరగాలి కదా. వాళ్ళకి న్యాయం జరగాలంటే చట్టము అక్కడ లేనప్పుడు ఎట్లా అమలు చేస్తారు? నోటిఫికేషన్లో మెన్షన్ చేయనప్పుడు ఎట్లా అమలు చేస్తారు? అట్లీస్ట్ ఆర్డినెన్స్ అన్న ఆ విషయంలో వర్గీకరణను అమలు చేస్తాము, పలాని దాని రేషియో ప్రకారంగా అమలు చేస్తామని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ ఉండింటే ఖచ్చితంగా. ఇప్పుడు 2011 జనాభా లెక్కలండి, ఇది 2024 జనాభా లెక్కలు కాదు కదా. ఆయన మొన్న చట్టం తెచ్చింది, అవునా కదా. 2011 జనాభా లెక్కలకు మనం ఈ ఏకసభ్య కమిషన్ అవసరం ఏంటండి? ఏకసభ్య కమిషన్తో పని లేదు. ఆర్డినెన్స్ తెచ్చేటోడు ఆయన ఎందుకు ఆపిండండి? రేవంత్ రెడ్డి ఎందుకు ఆపిండు? మరి ఆపినప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? ఆయన నమ్మినా అంటే ఎందుకు నమ్ముతావు? ఎట్లా నమ్ముతావు? ఆర్డినెన్స్ తెస్తే నీకు ఇప్పుడు మన మాదిగలకు న్యాయం జరిగేది. గ్రూప్ 1లో జరిగేది, గ్రూప్ 2లో జరిగేది, 3లో 4లో జరిగేది ఆర్డినెన్స్ వచ్చి ఉంటే. కానీ ఆర్డినెన్స్ రాకుండా సైలెంట్గా ఉన్నావు. అప్పుడు ఆర్డినెన్స్ విషయంలో ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం వచ్చి మొత్తం కావాలంటే ఎక్కడైతుంది? ఏ చట్ట ప్రకారంగా ఆయన ఇవ్వగలుగుతాడు? ఏ చట్టం ఉందని ఇవ్వగలుగుతారు చెప్పండి? ఆర్డినెన్స్ లేదు, చట్టం రాలేదు. చట్టం తెచ్చిన తర్వాత రిజల్ట్ ఇవ్వమంటే ఆ చట్టం తెచ్చిన తర్వాత రిజల్ట్ ఇచ్చి ఒకవేళ చేస్తాడు. ఒకవేళ చేస్తాడు అనుకుందాం, ఆయన చట్టం చేసిన తర్వాతనే రిజల్ట్ ఇస్తాడు అనుకుందాం, రిక్రూట్మెంట్ చేస్తాడు అనుకుందాం. రేపు నాకు ఇన్ని మార్కులు వస్తే నాకు రావాల్సిన సీటు మాదిగలకు పోయిందని చెప్పి రేపు మాలలే పోదరు కొట్టుతారు. మరి అప్పుడు ఎట్లా సమానం చెప్తారు రేవంత్ రెడ్డి? లేకపోతే ఉపకులాలు పోతాయి, ఇంకా వేరే పోతారు. నాకు తక్కువ వచ్చిన మార్కులు ఆయనకు వచ్చింది, ఏబిసిడి వాళ్ళు వచ్చింది, ఇది అన్యాయం అని చెప్పేసి రేపు ఆయన పోతాడు. దానికి ఎవరు సమానం చెప్తారు? చట్టం లేనప్పుడు నువ్వు దానికి జస్టిఫై చేసుకోలేవు. అది ఎవరు అయ్యే జాగిరి కాదు.
రేవంత్ రెడ్డి ఉద్యోగాలు జేబులకి వెళ్ళి ఇంటికి ఇస్తలేడు, ఆయన సొంత కంపెనీ పెట్టలే. ఈజ్ ఓన్లీ ద కస్టోడియన్ అంతే ఆఫ్ ది స్టేట్. అది రిజర్వేషన్ల అంశానికైనా ఉద్యోగాల అంశమైనా ఏ అంశమైనా ఈజ్ అ కస్టోడియన్. యాజ్ పర్ లా హీ హాస్ టు ఫాలో. అంతేగాని రేవంత్ రెడ్డి కొత్త చట్టం ఉండదు. కాబట్టి ఇవాళ ఇక్కడ సింపుల్గా ఆయన ఇప్పుడు సరే పోస్ట్ పోన్ చేయాలి, అది అయిపోయినాక చేయాలంటుండు. సరే అది చేసినాక కూడా అమలు చేసేందుకు వీలు లేదు కదా. ఎట్లా అవుతుంది అంటున్నా, ఎట్లా ఫీల్ అవుతుంది? రేపు రేపు ఎవరన్నా మార్కులు వచ్చిన పిల్లలంతా కోర్టుకు పోతారు. రేపు మళ్ళీ ప్రాసెస్ అంతా ఆగిపోతుంది. 10 ఏళ్ళు వెయిట్ చేసి ఎగ్జామ్స్ రాసి ఇన్నిసార్లు లీకులు అయ్యి అదైపోయి ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. ఈ ప్రభుత్వంలో నాకు కొంత న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు కదన్నా కొట్లాడేది, ఎంత అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు కదన్నా కొట్లాడేది. ఇప్పుడు చూడు మరి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంత అన్యాయం జరుగుతుంది చూడు. ఆ అన్యాయం ఎట్లా జస్టిఫై చేస్తాడో రేపు రేవంత్ రెడ్డి మళ్ళీ నిరుద్యోగులు అయితే ఊకుంటట్లేదు కనిపిస్తే వాళ్ళు చూస్తే ఆగ్రహము వాళ్ళకి కనిపిస్తుంది. అరే ఈ 10 సంవత్సరాల్లో పేపర్ లీక్లు అయినాయి, 4 సార్లు అయినాయి, ఇంకా 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 ఇదొకటి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కార్డు వస్తుంది. వాళ్ళే రివర్స్ అవుతారండి, వాళ్ళే తిరుగుపడతారు. అదే నిరుద్యోగులు ఈవెన్ మాదిగలలో కూడా ఉన్నారు. రేపు మేము ఇప్పటికి చదువుకొని మాకు వచ్చి మార్కులు మంచి మార్కులు వచ్చినాయి, మాకు ఉద్యోగం వచ్చిన టైంలో నేను అడ్డం వచ్చిండు, మళ్ళీ ఇది పోతే మళ్ళీ మాకు మార్కులు వస్తాయా? మళ్ళీ మమ్మల్ని రావు కదా, మళ్ళీ డిప్రెషన్లకు పోతాయి కదా. మరి మాకు రాకుండా మళ్ళీ ఇంకెవరికి పోతే ఎట్లా? మరి ఇది ఇవన్నీ ఉంటాయి సమస్యలు. కాబట్టి వీటిని వదిలేస్తే మందకృష్ణ అన్న పెద్ద మనిషితోని ఆయన సానుభూతి ఉండాలి నిరుద్యోగుల పట్ల. గతంలో నేను తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా ఇదే చెప్పాను, మీరు అడ్డుకోవద్దన్న, న్యాయం కాదు. ఇప్పుడు కూడా అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మందకృష్ణ గారిని. ఇది మన జాతి ప్రజలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే, మాదిగలకు అన్యాయం జరిగితే మన రేషియో ప్రకారంగా మనకు రాకపోతే ఖచ్చితంగా రేపు మళ్ళీ స్పెషల్ కోటా, ఇప్పుడు వేకెన్సీలు అయ్యేటి ఉంటాయి కదా, వేకెన్సీలు అయ్యేటి అన్నీ కూడా ఓన్లీ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 రేపు వేకెన్సీలు అయితే మనకు మాత్రమే వర్గీకరణ వస్తే ఎస్సీలకు మాత్రమే నింపే విధంగా, మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని నింపే విధంగా స్పెషల్గా మనకు ఒక సపరేట్ ఒకటి ఆయన సెలక్షన్ పెట్టుకోవచ్చు. బ్యాక్లాగ్ కింద వీళ్ళకి రాలేదు కాబట్టి ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కదా, వాటి కింద వీళ్ళకి ఇవ్వచ్చు. వీళ్ళకి అన్యాయం జరిగిందని రేపు వచ్చిన తర్వాత ఏది కొత్త నోటిఫికేషన్ ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి, చాలా ఖాళీలు ఉన్నాయి. సో అవి కూడా నింపుకోవచ్చు. అట్లా కూడా మనం ఆల్టర్నేటివ్గా ఆలోచన చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అడ్డుకుంటా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నిరుద్యోగుల పాలిట అదొక పెద్ద గుదిబండగా తయారవుతుంది. తర్వాత ప్రభుత్వం కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇంత చేసి ప్రభుత్వం ఆగిపోతే అలా ఊకుంటారు. ఇప్పుడు నువ్వు చేసిన తర్వాత నేను యుద్ధం చేస్తానంటే ఆయన మీద యుద్ధం చేస్తానని ఇప్పుడు రిజల్ట్ ఇచ్చిండు. ఆల్రెడీ గ్రూప్ 1 ఇచ్చిండు, గ్రూప్ 2 ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నువ్వు ఆపమంటే ఎక్కడ అవుతుంది? అది ఏ పని అవుతుందా? కాబట్టి ఇవాళ ప్రాసెస్ అనేది జరగనియండి. మళ్ళా మనకు భవిష్యత్తులో ఎక్కడన్నా ఇప్పుడు ఈ రిజల్ట్లో మన మాదిగలకు కనుక అన్యాయం జరిగితే స్పెషల్ బ్యాక్లాగ్ కింద మనకు కన్వర్ట్ చేసి రేపు వచ్చే వేకెన్సీ పొజిషన్లో ఫస్ట్ మనకు నింపే విధంగా మనం నోటిఫికేషన్లోనే మెన్షన్ చేసుకొని మనం ఆ రకంగా స్పెషల్ రిక్రూట్మెంట్ ఫర్ ఓన్లీ మాదిగాస్ కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే స్పెషల్ రిక్రూట్మెంట్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అని పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చు. కాబట్టి అన్యాయమైన వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్స్ చూడాలి. కానీ నువ్వు ఉన్నదాన్ని నువ్వు ఆపండి ఇప్పుడు కాదంటే ఇప్పుడు ఉన్నదే ఊడిపోతుంది మొత్తం. ఇప్పుడు వాళ్ళకి ఇక రేపు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇంత కష్టపడి 10 ఏళ్ళు ఆగి వాళ్ళ మొత్తం లీకులన్నీ చేసినాక వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే మళ్ళీ రాసినోడు మెరిట్ వచ్చినోడు ఊకుంటాడా? కష్టపడి చదివినోడు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివినోడు లేట్ అయింది అంతేగాని ప్రాసెస్ లేట్ అయింది. కానీ అక్కడే మారలే కదా. ఎందుకంటే 2011 జనాభా లెక్కల్లో ఏ ప్రకారంగా ఆయన ఒక ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది, అది కమిషన్. దాన్ని నువ్వు కోర్టుకు ఒకవేళ నీకు అన్యాయం జరిగింది అనుకుంటే కోర్టుకు, రేపు ఇక్కడ కూడా మాదేలు కూడా అన్యాయం జరుగుతుంది అనుకుంటే కోర్టుకు పో తర్వాత. కానీ దీన్ని ఆపమని చెప్పేసి అధికారం నీకు ఎక్కడిది, నాకెక్కడిది, ఎవరికి ఉండదు. ఇప్పుడు దీంట్లో వర్గీకరణ తర్వాతనే రిక్రూట్మెంట్ చేయమంటే ఇది అయ్యే పని కాదు. ఎందుకు కాదంటే ఇప్పటిదాకా నేను చెప్పిన అంశం. కాబట్టి ఇప్పటికైనా మాదిగ ప్రజలైనా ఎవరైనా గమనించాల్సింది ఏంటంటే ముందే ఆర్డినెన్స్ కోసం కొట్లాడాల్సిన కృష్ణమాదిగ అన్న ఆయన కొట్లాడకుండా ఆయన సైలెంట్గా ఉంటే 2 నెలలు మీ జీవితాలతో ఇవాళ మీరు అప్పుడే మరి మీరైనా కూడా మరి అప్పుడు వర్గీకరణ విషయంలో అన్న మరి రేపు మనకు చట్టం వస్తుంది మరి వీటిలో ఏం కావాలని చెప్పి మీరు కూడా 2-3 నోటిఫికేషన్ మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీరు ఇదే ఎంఎస్ఎఫ్ ఎందుకు సైలెంట్గా ఉన్నది? అప్పుడే ఎందుకు ఈ దీక్షలు చేయలేదు? స్టార్టింగ్ మాకు ఆర్డినెన్స్ తెస్తా అన్నావు, మాకు మా జీవితాలు ఆగమైపోతాయి, ఇది కనుక అమలు కాకపోతాయి అని చెప్పి ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేయాలి? నేను అడిగాను ఆర్డినెన్స్ తెమ్మని చెప్పి ఇదే దాంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆర్డినెన్స్ తేవాల్సింది రేవంత్ రెడ్డి గారు, మా మాదిగలకు న్యాయం జరుగుతుంది, న్యాయం చేయాలనుకుంటే నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4లో నువ్వు చేయాలనుకుంటే ఆర్డినెన్స్ తీసుకురా అని చెప్పిన. మరి అప్పుడు నువ్వు ఎందుకు సపోర్ట్ చేయాలి?
అప్పుడు మదకృష్ణ సైలెంట్ ఎందుకున్నాడు? మరి ఎంఎస్ఎఫ్ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సో కాబట్టి మనం చేయాల్సిన టైంలో చేయకుండా ఇవాళ అడ్డుకుంటా అంటే మాత్రం కరెక్ట్ కాదు, అది పద్ధతి కూడా కాదు, ఏ సమాజం ఒప్పుకోదు. సో కాబట్టి ఇవాళ మొత్తం యావత్ నిరుద్యోగ సమస్య యువత అంతా ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు చేనేదాం, ఎప్పుడెప్పుడు ఇంత తిందాం, ఇప్పుడెప్పుడు నా ఉద్యోగం మా కుటుంబాన్ని చదువుకుందాం. చాలా ఇబ్బందులు పడి కష్టపడి చదివిన వాళ్ళకు ఫీజులు కట్టి కోచింగ్లో పోయి లక్షల రూపాయలు అప్పులు చేసుకొని ఉన్న వాళ్ళంతా కూడా ఆగమై ఉన్న వాళ్ళు, బతుకులు ఆగమై ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ బతుకులు ఆగం చేస్తామా మనం? మళ్ళీ ఇంకా డిలే చేసుకుంటే అయినా కూడా ఇప్పుడు మాదిగలకు వస్తాయి, 100% వస్తాయి, దాంట్లో ఏం లేదు. వాళ్ళ వాటా వస్తుంది, వాళ్ళ అయితే కావచ్చు. చూడు, వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్ చేయి, తర్వాత మాకు ఇంత రావాలి, ఇంత వచ్చింది, స్పెషల్ రిక్రూట్మెంట్ పెట్టు, స్పెషల్ డ్రైవ్ తీసుకురా. ఈవెన్ గ్రూప్ 1 వేకెన్సీలు ఉంటాయి, గ్రూప్ 2 ఉంటాయి, గ్రూప్ 3 ఉంటాయి. సో వీటన్నిటిని మళ్ళీ స్పెషల్ డ్రైవ్ కింద స్పెషల్ గా మాకే పెట్టు. మొండిపట్టు పట్టాలి ఇప్పుడు కాదు, స్పెషల్ మాకే పెట్టు, మాకు అన్యాయం జరిగిందని పెట్టు. అప్పుడు అన్యాయం జరుగుతాయి గ్యారంటీ చెయ్యి. అప్పుడు మళ్ళా డిలే చేసేసి మళ్ళీ అది చేసుకుంటే కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా అది కరెక్ట్ కాదు. నేనైతే దాన్ని సమర్థించట్లేదు. ఆర్డినెన్స్ తెచ్చుంటే సమర్థించేటోని. ఇప్పటికైనా స్పెషల్ డ్రైవ్ తీసుకురావాలి. ఒకవేళ అన్యాయం జరిగితే ఇలా కనుక ఈ వీటిల్లో రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగితే స్పెషల్ డ్రైవ్ కింద మాకు సపరేట్గా ఒక రిక్రూట్మెంట్ ఏర్పాటు చేసేసి ఆ వేకెన్సీ పొజిషన్స్లో అన్నింటిలో కూడా మళ్ళీ అవకాశాలు వచ్చే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లు అన్నింటిలో కూడా వర్గీకరణతో మాత్రమే అవి అన్నీ ఫిలప్ చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. రైట్. ఇది ఇలా పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా సింపుల్ నోటిఫికేషన్ వచ్చింది, చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ఒకటి సిస్టమ్, ఒకటి బిల్, ఒక నోటిఫికేషన్ వచ్చింది అంతే. దానికి ఒక పగడిబందీగా ఒకటి చేస్తారు, సిస్టమ్ ఉంటుంది. దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి ఎక్కడ వీలు ఉండదు. ఆ వీలు మళ్ళీ ఏంది మన వర్గీకరణ అమలు చేయాలి అంటే మళ్ళీ ఇప్పుడు మాలల్లో లేకపోతే ఎవరో ఒకరు మళ్ళీ కోర్టు పోతారు, మళ్ళీ అది కోర్టు దగ్గర పంచాయతీ ఉంటుంది. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్నే డిలే అయిపోతుంది. నిరుద్యోగుల మనసులేమో ఇంకా నాకు జాబ్ వస్తలేదు అని చెప్పేసి వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళు డిప్రెషన్ స్టేట్కి వెళ్తారు. ఇదంతా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ఈ మూమెంట్ తీసుకొస్తే. సరే ఒకటో అటు ఇటు పోతే మీ రిజర్వేషన్స్ మీకే ఉంటాయి, ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ వాళ్ళకే ఉంటాయి, ఇక్కడ ఏం డిస్టర్బ్ ఉండదు. కాకపోతే కొంచెం మాదిగల అటు ఇటు అవుతుంది. కానీ ఒక్కసారి నోటిఫికేషన్ వదులుకునే వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. 30 ఏళ్ళు ఆగిన వాళ్ళము ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ కోసం కొట్లాడకుండా చేయకుండా తప్పు మనమే చేసి ఆర్డినెన్స్ కొట్లాడలేక మనమైతే తెమ్మని గట్టిగా నిలబడలే కదా. మరి మనమే తప్పు చేసి అలా మనమే ఆయన నిందిస్తా అంటే ఎట్లా? మరి ఆయన ఇప్పుడు ఆడింది ఎత్తాడు, తేలేదు, ఆయన తప్పు చేసిండు, నువ్వు ఎందుకు నిలదీయలే? ఎందుకు గట్టిగా అడగలే? ఎందుకు నిలదీసి అప్పుడే ఆడింది తెప్పియాలి ఆయనతో? నేను నమ్మినా అంటాడు. ఏమనంటే నమ్ముతే ఇక మరి నమ్ము, అట్లనే నమ్ము. ఇప్పుడు నీకు కూడా వస్తాయని నమ్ము, ఇప్పుడు కూడా నమ్ము, నీకు వస్తాయని నమ్ము, నీ వాట నీకు వస్తాయని నమ్ము. అంతేగాని ఎట్లా ఆపుతావు నువ్వు? ఎట్లా ఆపుతావు అంటున్నా. మిగతా వాళ్ళ జీవితాలను భవిష్యత్తుకు ఎట్లా నాశనం చేస్తావు? నీకెవరు ఇచ్చిన అధికారం? మిగతా నిరుద్యోగ అందరినీ కూడా ఈవెన్ మాదిగలు కూడా ఇంతకాలం నుండి వెయిట్ చేస్తున్నారు, రాసిన ఎగ్జామ్స్ రాసిన వాళ్ళంతా. ఇది అన్యాయం, చాలా అన్యాయం.